బ్రతుకుకు ఆధారం ఆయనే. మనం ఆయన ఎందుకు బ్రతుకుచున్నాము, మన చలనానికి ఆధారం ఆయనే, కదులుచున్నాము గనుక ఉన్నాము అంటే ఆధారం ఆయనే, ఉనికి. గమనించండి, బ్రతుకుచున్నది ఆయన యందే, కదులుచున్నది ఆయన యందే, ఉనికి కలిగి ఉన్నది ఆయన యందే. నిజమేగా, దయచేసిన వాడు ఆయనే, ఆధారముగా ఉన్నది ఆయనే. ఆయన దయచేయకపోతే మనకేమీ లేదు, అసలు మనమే లేము. పుట్టిన తర్వాత మనల్ని విడిచిపెట్టేసి ఉంటే అసలు మనము నిలబడే వాళ్ళము కాదు. పుట్టించినవాడు పట్టించుకుంటున్నాడు మనల్ని, అందుకే మనం ఉన్నాం. రోడ్డు మీద వెళ్ళే ఒక నాయకుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు ఎక్కడో దూరము నుంచి మనల్ని చూసి నవ్వి అలా చెయ్యి ఊపితే 100 మందికి చెబుతాం. నన్ను చూశాడు, నవ్వాడని, నన్ను చూశాడు, చెయ్యి ఊపాడని. ఎంత అతిశయం, ఎంత సంబరం. మన పేరు తెలీదు, మన గోత్రము తెలీదు, కానీ సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తి మనల్ని చూసి నవ్వితే అతిశయం, పలకరిస్తే అతిశయం, చెయ్యి కలిపితే అతిశయం, ఒకవేళ మన పేరు పెట్టి పిలిచితే ఇంకా అతిశయం. ఫోటో దిగితే ఫ్రేమ్ అయి కూర్చుంటుంది ఆ ఫోటో మన ఇంట్లో, అది ఇంకా అతిశయం. నెల రోజుల తర్వాత ఆ మనిషిని మళ్ళీ పలకరించండి, నన్ను గుర్తుపట్టారా అని అడగండి, తూచి అంటాడంతే, నవ్వుతాడంతే. ఈరోజు మనల్ని గుర్తుపెట్టుకొని రేపటికి మరిచిపోయే ఒక మనిషి మనల్ని చూస్తేనే మనం ఇంతగా సంబరపడిపోతుంటే, మన గురించి ఆలోచన కలిగి మనల్ని పుట్టించి జీవాన్నిచ్చి ఊపిరినిచ్చి సమస్తమునిచ్చి ఈరోజు మనము బ్రతుకుటకు కదులుటకు ఉనికి కలిగి ఉండుటకు సమస్తానికి ఆధారమైనటువంటి ఆ దేవుడు ఈరోజు మనల్ని చూస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు అన్న విషయం మనకు గుర్తున్నప్పుడంతా, గుర్తుకొచ్చినప్పుడంతా ఎంత గొప్పగా సంబరాలు చేసుకోవాలి. దేవుడంటే ఒక ఊరికి సర్పంచ్ కాదు, మండలానికి ఎంఆర్ఓ కాదు, జిల్లాకు కలెక్టర్ కాదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, దేశానికి ప్రధాని కాదు. సర్వలోకాలను కలిగించిన సృష్టికర్త అనంతుడైన దేవుడు. ఆ అనంతుడైన దేవుడు ఈరోజు నరమాత్రులమైనటువంటి మనల్ని పుట్టించడమేమిటి? నేల మంటితో మనిషిని పురుషుడిని, నేల మంటితో మనిషిని పురుషుడిని